హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. మ్యాడ్ స్క్వేర్ రివ్యూ ఎలా ఉంది? మ్యాడ్ 1 ఉన్నట్టే ఉందా లేదంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మ్యాడ్ అత్యద్భుతంగా ఉందండి. మ్యాడ్ మ్యాక్స్ కూడా అత్యద్భుతంగానే ఉంది. ఓకే, ఇట్స్ ఎ మ్యాడ్ స్క్వేర్ బేసికల్లీ. ద బాయ్స్ ఆర్ బ్యాక్ విత్ ఎ బ్యాంక్. ముగ్గురు డిడి, మనోజ్ అండ్ అశోక్ విత్ లడ్డు. ఇలా సో స్టోరీ నేను చెప్పను. స్టోరీ ఇస్ వెరీ సింపుల్. ఫస్ట్ పార్ట్ అంతా కాలేజ్ బ్యాక్డ్రాప్లో వాళ్ళ ఫ్రెండ్షిప్, వాళ్ళు ఏంటి అనేది దాంతో ముగిసింది. తర్వాత గర్ల్ ఫ్రెండ్స్ అందరితో కలవడము అనేది దాంతో ముగిస్తారు. ఎక్కడైతే ముగుస్తుందో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సెకండ్ పార్ట్ కూడా. లడ్డు ఉండడు. లడ్డు బాబు పెళ్ళికి వీళ్ళని పిలవరు, వీళ్ళు వెళ్తారు. వీళ్ళు వెళ్ళి ఆ పెళ్ళి ఏం చేశారు, ఆ పెళ్ళి పెట్టాకులు అయిందా, ఆ పెళ్ళి పెట్టాకులు అయితే వీళ్ళని ఏం చేశారు, ఒకవేళ పెళ్ళి జరుగుంటే ఏం జరుగుంటుంది, అసలు ఏంటి అనేది స్టోరీ. సెకండ్ హాఫ్ అంతా కూడా గోవాలో జరుగుతుంది షూటింగ్. అండ్ ముఖ్యంగా ఏదైతే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్ మీద బ్యానర్ మీద తీశారో, ఆయన ప్రమోషన్స్లో భాగంగా ఈ సినిమా ఎవరికైనా పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకోలేకపోతే మీరు నాకు కానీ చెప్తే మీరు కొన్న టికెట్ డబ్బులు నేను రిటర్న్ ఇచ్చేస్తాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. బేసికల్లీ అలానే నవ్వుకున్నారండి. ఆయన అంత బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఎవరో ఆకతాయిలు ఉంటారు. సినిమా మాకు నచ్చలేదండి, రివ్యూ మాకు నచ్చలేదు, మాకు పొట్ట చెక్కలేలా మేము నవ్వలేదు, అంతా ఏదో ఉందని చెప్పి ఏదో డబ్బులు ఇచ్చేయండి మాకు అని చెప్పి పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళని కూడా నోరు మూయించేలాగా సినిమా అత్యద్భుతంగా తీశారు. ఇట్స్ వన్ టైం వాచ్. ఇట్స్ ప్యూర్ కామెడీ మూవీ అండి. వల్గర్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగులు ఏమీ లేకుండా. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం జబర్దస్త్ కానీ, ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, దీంట్లో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ అయిపోయాయి. అండ్ మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుందని చెప్పి వాళ్ళు అంటున్నా కూడా మనకు తెలుసు వాళ్ళు దేని గురించి అంటున్నారా అనేది. యూనో ఇది అర్థం కాకుండా ఉండే లాంగ్వేజ్ అయితే కాదు కదా వాళ్ళు మాట్లాడేది. బేసిక్కి చూస్తున్న అందరు పిచ్చోళ్ళు కాదు, వినే వాళ్ళందరూ ఎర్రోళ్ళు కాదు కదా. సో అలాంటి కామెడీ దీంట్లో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వయసు గల వాళ్ళైనా వెళ్ళి సినిమా చూడొచ్చు. వల్గారిటీ లేదు, ఎక్స్పోజింగ్ లేదు. అండ్ జాతి రత్నాలకు మించి జాతి రత్నాలు ఇస్ ఎ డిఫరెంట్ బేసికల్లీ. అదొక డిఫరెంట్ జోనర్. సో అక్కడ కూడా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ చేసే అల్లరే. కంపారిజన్ అనేది లేదండి. ఇప్పుడు కితకితలు ఇలాంటి సినిమా అంతా కూడా ఫుల్ అండ్ లెంత్ కామెడీ అనమాట. ఇప్పుడు మన జంజాల గారు కానీ లేకపోతే ఈవీపీ సత్యనారాయణ గారు కానీ తీసే సినిమాలన్నీ కూడా ఫుల్ లెంత్ కామెడీ ఉంటాయి మీకు. ఈ సినిమాలో కూడా ఫుల్ లెంత్ కామెడీ ఉంటుంది. ఓపెనింగ్ షాట్లో జైల్లో లడ్డుబాబు ఉంటాడు. లడ్డుబాబు జైల్లో ఎందుకు వెళ్ళాడు అనేది మీరు క్లైమాక్స్లో తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లడ్డుబాబు పెళ్లి దగ్గర నుంచి జైలుకి ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ఓపెనింగ్ షాటే జైల్లో ఉంటుంది లడ్డుబాబుది. అసలు ఏమవుతుంది, ఆ జైలుకి ఎందుకు వెళ్ళాడు అనేది స్టోరీ స్టార్ట్ అయ్యి జైలుకి ఎందుకు వెళ్ళాడు అనే దాంతో ఎండ్ అవుతుంది. మొత్తం కామెడీ అండి అసలు. అండ్ సునీల్ గారు ఉంటారు సెకండ్ హాఫ్ లో, శుభలేఖ సుధాకర్ గారు ఉన్నారు సెకండ్ హాఫ్ లో. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. సత్యం రాజేష్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అనీష్ కురువిల్లా గారు ఉన్నారు, ఆయన కూడా బాగా చేశారు దీంట్లో. అండ్ ఎవరైతే ఆ తండ్రి క్యారెక్టర్ చేస్తున్నారో మన డీజే టిల్లు నుంచి ఫేమస్ అయ్యారో ఆయన కూడా దీంట్లో లడ్డుబాబు ఫాదర్ మన మ్యాడ్ 1లో కూడా చూసాము. మ్యాడ్ 2లో కూడా ఆయన క్యారెక్టర్ అత్యద్భుతంగా ఉంటుంది. అండ్ ల్యాగ్ అనేది కొన్ని దగ్గరలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సెకండ్ హాఫ్. ఏంటా ఇంత ల్యాగ్ ఉంది అని చెప్పి, బట్ ఇట్స్ ఓకే. హీరోయిన్స్ ఉన్నారా లేదా అనేది మీరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. అసలు హీరోయిన్ ఉందా, అసలు ప్రియాంక జవల్కర్ క్యారెక్టర్ ఏంటి, అందులో మధ్యలో ఒక స్పెషల్ అపీరియన్స్ ఒకరు వస్తారు, అసలు ఆయన క్యారెక్టరు, ఇవన్నీ మనం థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. ఎందుకంటే నేను ఎప్పుడు స్టోరీని స్పాయిలర్ చేయనండి. ఎంతో కష్టపడి ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టి సినిమా తీస్తారు. స్పాయిలర్స్ ఇచ్చేసి కథ మొత్తం రివ్యూలో చెప్తే వాళ్ళేం చూస్తారు ఇంకా. అండ్ అవుట్ ఆఫ్ 5 నేను 3.5 ఇస్తాను. 3.5 ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్, నీట్ అండ్ క్లీన్. ఇట్స్ అ వన్ టైమ్ వాచ్. అండ్ వెళ్ళి రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నారని చాలా దగ్గర విన్నాను నేను యాక్చువల్గా మార్నింగ్ షో నుంచి ఇప్పటి వరకు కూడా. బట్ ఇట్స్ ఎ వన్ టైమ్ వాచ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. అండ్ ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ నవ్వాల్సిన చోట మనం ఆర్గానికల్లీ నవ్వుతాము, ఏదో కావాలని ఫోర్సిబుల్గా నవ్వినట్టుగా ఏముండదు.
అండ్ స్టోరీ లైన్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ సిల్లీగానే ఉంటుంది కానీ బట్ బాగుంటుంది. అంటే గోవా ఏదైతే గోవాని ప్రమోట్ చేసినట్టుంది వీళ్ళు సినిమా మూవీ మొత్తం. ఎందుకంటే గోవాలో ఈ మధ్యకాలంలో రేట్లు పెంచేశారని గోవాకి వెళ్ళడానికి ఎవరు ఆయాసపడకుండా థాయిలాండ్లోకి ఎట్లా వెళ్తున్నారు. సో గోవాని ప్రమోట్ చేసినట్టుగా ఈ మూవీని ప్రమోట్ చేయడం అనేది అలా అనిపించింది. బట్ చాలా అద్భుతంగా తీశారు సినిమాటోగ్రఫీ కానీ, ఎందుకంటే గోవాలో రైనీ సీజన్లో ఉన్నప్పుడు షూట్ చేసినట్టున్నారు. ఇది బేసికల్లీ చాలా అద్భుతంగా ఉంది. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. అంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని దగ్గర సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టున్నారు. బట్ ఇట్స్ ఓకే, దట్ ఈస్ కామన్ వెన్ యూ ఆర్ టేకింగ్ కమర్షియల్ ఫుల్ ఎంటర్టైనర్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. నాగవంశీ గారు చాలా అద్భుతంగా ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టారు దీనికి. అండ్ ఒక స్టార్స్గా నేను వీళ్ళని చూపించాలి, ఒక ఆర్టిస్ట్ని ఒక స్టార్ చేయాలి అనే దానికి నాగవంశీ గారు ఈ సినిమాతో ఈ నలుగురిని మంచి స్టార్స్గా చూపించారు. అండ్ కొసమెరుపు ద బాయ్స్ విల్ బి బ్యాక్, మ్యాట్ 3 కూడా ఉంటుంది. సో అందరూ థియేటర్కి వెళ్ళి, ఎగ్జామ్స్ అయిపోయినాయి, పిల్లలందరితో పేరెంట్స్ అందరూ సమ్మర్లో చిల్ అవ్వడానికి వెళ్ళి మ్యాట్ సినిమా చూడండి. ప్లీజ్ డూ నాట్ ఎంకరేజ్ పైరసీ. స్పాయిలర్స్ వినొద్దు. వాళ్ళు ఏం చెప్పినా సినిమాలో అది లేదు. ఇప్పుడు నేను కూడా సినిమా చూసి వచ్చాను, నేను కూడా చెప్పచ్చు సినిమాలో ఇది ఉంది అది ఉంది అని చెప్పి. మీకు అందరికి ఇష్టమైన స్వాతిరెడ్డి సాంగ్ అయితే ఉంటుంది. ఇది ఒక్క స్పాయిలర్ అయితే ఇస్తున్నాను. మీరు వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.